శనార్థులు ఉల్లా మీ అండ్ల ఎంసెట్ నీట్ రాసిన పిల్లగాండ్లు ఉన్నారా? ఇగో సక్క నడుస్తలేవని ఆంధ్ర తెలంగాణలో కొన్ని కాలేజీలలో పర్మిషన్లు తీసేసిండ్రట. చెప్తున్న మంచిగా నుండి ఆంధ్రాలోనేమో చిత్తూరు ఆర్వీఎస్, కృష్ణా జిల్లా నిమ్రా, విశాఖపట్నంలో గాయత్రి, చిత్తూరు అపోలో కాలేజీలలో చేరద్దట. అట్లనే తెలంగాణలో సిద్దిపేట ఆర్వీఎం, వికారాబాద్ మహావీర్, రంగారెడ్డి జిల్లాల మల్లారెడ్డి మహిళా కాలేజీలో అస్సలకు చేరద్దట. నుల్లా తెలిసిన వాళ్ళందరికీ చెప్పుర్రి సరేనా? మన వార్తలు చూసే ముందు పెద్ద వార్తలు. ఫోన్ నెంబర్ చెప్పిన బాబు సారు ఎత్తకపోతే పడకుర్రి ఫికరు. పోస్టులతోటి ప్రొటెస్ట్ చేస్తున్న ఆర్జీవి యంగ్ పేరీలై ఎట్లా చెప్తాడో ఈ సినిమా జీవి. బిగ్గు బజార్ల బిత్తరపోయిన పుల్లారావు సారు అంత కేంద్ర పోల్లే చేయాలంటే ఇంకెందుకు మీరు? పెండ్లి డేట్ చెప్పిన సమంత దీవెనార్తి పెట్టుర్రి పెండ్లికి పోలేనోళ్ళంతా. ఐదు సెక్యూరిటీ నడమ టమాటాలు వేస్తున్న మంగ్లీ. ఆంధ్ర పబ్లిక్ ఈ ముచ్చటైతే మీ గురించే మంచిగా నుండ్రి. రోజుకు 18 గంటలు కాదు 24 గంటలు మీ గురించే గలవరిచ్చే సీఎం చంద్రాల్ సారు మనసులో వచ్చిన మళ్ళీ మంచి మాట. ఏం చెప్పిండు? మళ్ళీ ఏమన్నా కొత్త పథకం సురువు చేసిండా లేకపోతే కొత్త ప్రాజెక్టుకి ముగ్గు పోసిండా అని ఆలోచన చేస్తున్నారా? పబ్లిక్ రందులను వాపే ఉపాయం ఓడి చేసిండు. అందుకే సార్ను మళ్ళోసారి జోర్దార్లాగా పట్టుకొని వచ్చిన సుడూరి. నేను పరిష్కార వేదిక తీసుకొచ్చాను, కాల్ సెంటర్ తీసుకొచ్చాను. నెంబర్ కూడా చెప్తున్నా రాసుకోండి. 11001100. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా 1100కు మీరు ఫోన్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏహే ఇంకేంది సీఎం సారే గింత భరోసా ఇచ్చినాక ఇంకేం కావాలి? అగో మళ్ళేమో చెప్తున్నాడు. మీకు జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. ఏంటి సారు? 1100. ఓస్ని నెంబర్ అనే సారు. పబ్లిక్ సారు మళ్ళ యాడ్ చేసి చెప్తున్నాడు. ఎవరన్నా మిమ్మల్ని తిప్పల పెడితే 1100 ఈ నెంబర్ కు ఫోన్ కొట్టుర్రి. ఇదే కాదు నంద్యాల పబ్లిక్ వరాల జల్లులు కాదుల్లా వరాల వానే కురిపించిండు. అట్లనే నియోజకవర్గంలో ఏమేం పనులు ఉన్నాయో అన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే ఓడగొడతాడట. మనము ఊళ్ళో ఉపాధి హామీ పని చేసినాక ఏడాదికి ఒకసారి సోషల్ ఆడిటింగ్ అని వస్తారు తెలుసు కదా. పలానా కాడ పని జరిగింది నిజమేనా, కాయిదాలలో ఉన్నట్టు కూలి పైసలు అందినాయా, మీ ఫీల్డ్ అసిస్టెంట్ మంచిగా పని చేపిస్తున్నాడా అని అడిగి రాసుకొని పోతారు. తర్వాత ఆఫీసర్ల ముంగట మీటింగ్ పెట్టి ఏడా మోసాలు జరిగినాయి, ఎవడు పని చేయకుండా పైసలు తీసుకున్నాడని పబ్లిక్ ముంగటనే మైకులో చెప్తారు. ఉపాధి పనిలో చెకింగ్ చేసినట్టే సర్కార్లు చేస్తున్న పనులకు పైసల లెక్కల బొక్కలు తీసి ఉతికారేసే శాఖ ఒకటి ఉంటుంది, దాన్ని కాగంటారు. దాని పేరు చెప్తే లీడర్ల కేడికెళ్ళో గాలికొస్తుంది. దాని జోలి ఇప్పుడు ఎందుకంటే ఇగో గీ ముచ్చటి నూరి మీకేరికైతుంది. కాగోళ్ళు రిపోర్ట్ ఇస్తుండ్రంటే సరసలగాగే నీళ్లల్లో బొండిగా విసుకెత్తేసినట్టు అవుతుంది సర్కార్లకు. ఎందుకంటే ప్రభుత్వాలు పబ్లిక్ ఉద్దారకం పేరు చెప్పి పప్పు బెల్ల లెక్క ఖర్చు పెట్టిన పైసల లెక్కల తూట్లు బయటికి తీస్తుంది. కాబట్టి 2011కెళ్ళి నిరుటి దాకా సెంటర్ స్టేట్ సర్కార్ల భాగోతాన్ని దుగోడ వచ్చింది. కాగు రైతుల పంటలకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని 36,222 కోట్ల రూపాయలు కొన్ని కంపెనీల సంచుల్లో నింపి తోలిండ్రట దొంగలు ఊర్లు వంచుకున్నట్టు. ఇక రైళ్లల్లో భూవనైతే బూతులు తిట్టుడు ఒక్కటే తక్కువ ఉన్నది. అదే వలన మనుషులు తినే భూవేనా పందులు కూడా తినని పాసిపోయిన అట్లా అడ్డించి ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నారని కడిగి వాడేసింది. ఇక 9,000 కోట్లు బ్యాంకులను ముంచి పోయిందని మల్లయ్య తాతను మనం అంతా తిడుతున్నాం గాని అంతకంటే పెద్ద దొంగలు ఈ సిమ్ముల కంపెనీ వాళ్ళట. ఉప్పు మిరపకాయ మందమన్న ఆందాన్ వస్తలేదని సర్కారుకు 7,700 కోట్లు ఎగ్గొట్టిండ్రట. అవి అడ్డీతోని కలిపితే 12,000 కోట్ల రూపాయల దాకా అవుతుందట. మరి సర్కారు పెద్దలు ఎడ నిద్రపోతున్నారో ఏమో గాని ఇక సర్కారు దవాఖాన్ల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెస్ట్ ఉన్నట్టున్నది. బ్రహ్మచాటి రాత రాసినవి బాగుపడతలేవట. సెంటర్కెళ్ళి మస్తు పైసలు వస్తున్నాయని
ఖర్చు చేయదీర్తలేదట ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు. అన్నట్టు ఇంకో ముచ్చటరికే నానుల్లా చైనాతోని యుద్ధంగిన చేయాల్సి వస్తే 10 అంటే 10 రోజుల్లో బాంబులు గీంబులు బుల్లెట్లు అయిపోయి చేతులు విసుకునే పరిస్థితే ఉన్నదట. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగానే ముచ్చట్లున్నాయి గాని మనం ఏమైనా పట్టించుకుంటామా పాడ? కాగోలు కాలిపోయేటట్టు ఎన్నిసార్లు చెప్పినా సర్కార్లు ఏం చక్కగా కావు. ఎంత చెప్పినా ఎల్కతోలు సందమే తప్ప ఒరిగేది ఏం ఉండదు. ఏమంటారు? జీఎస్టీ అన్నారు. అసలు ఈ జీఎస్టీ తోని లాభాలు ఎన్ని జరుగుతున్నాయి, నష్టాలు ఎన్ని జరుగుతున్నాయి? దుకాన్ల పొంట పోయినప్పుడు జీఎస్టీ తోని మార్పులు చేర్పులు ఏమన్నా చేసిర్రా? అసలు జీఎస్టీ తోని ఎవరికి లాభమైంది, ఎవరికి నష్టమైంది, ఇవన్నీ మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసిర్రా? మాకెక్కడ తీర్పు కుదిరింది అని అంటారా? సరే నుల్లా, మనకు కుదరలేదు, ఈ సర్కారు కూడా చూసుకుంటానే కూర్చుంటే ఎట్లా అన్నట్టు అని. అగో పబ్లిక్ అట్లా అనుకోగలనని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి పత్తిపాటి పుల్లారావు సార్ కత్తిగట్టిండు షాపింగ్ కాంప్లెక్స్ల మీద. గుంటూరులోన బిగ్ బజార్ లో బిజినెస్ ఎట్లా చేస్తున్నారో చెక్ చేసేటందుకు వచ్చిండు ఆఫీసర్లని పడేసుకొని. అగో మాజా బాటిళ్ల కానుంచి తీరుల బియ్యం రేట్లు ఎంతున్నాయి, ఎంత కమ్ముతున్నారని చూసిండు. అగో బియ్యం బస్తాల బరువు సక్క ఉన్నదా లేదా అని కూడా జోకిచ్చిండు. అగో 25 కిలోల బస్తాల 1/2 కిలో బియ్యం దాకా తక్కువనే ఉన్నట్టున్నది కదా. సరే దాని సంగతి ఏందో గాని ఇగో గిట్లనే బిగ్ బజార్ మొత్తం తిరిగి చూసిండు. సారు బియ్యం ఉప్పులు పప్పులు రేట్లు ఎట్లున్నాయి, బిజినెస్ ఎట్లా జరుగుతున్నది సారు? ఆఫ్టర్ జిఎస్టీ జూలై 1వ తేదీ నుంచి జిఎస్టీ వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి, రేట్లు తక్కువైనాయని మందికి చెప్పేది అందుకు వచ్చినవా సారు? ఎంఆర్పి ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. ఇది ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అమ్మర నాయనో, ఇయ్యాల తెలిసిందా సారు మీకు రేట్లు ఇష్టం వచ్చినట్టు వేసి మోసం చేస్తున్నారని? మళ్ళా ఆఫర్లని మేమే తక్కువ కమ్ముతున్నామని అంటారు కదా సారు? ఎంఆర్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, ప్రజలను మళ్ళా అట్రాక్ట్ చేయడం కోసం వినియోగదారుల్ని డిస్కౌంట్ అంటున్నారు. అంటే మీ దృష్టికి వచ్చిందన్నట్టు ఈ ముచ్చట. అట్లనే సినిమా టాకీస్లలో మస్తు రేట్లు పెట్టుకొని అమ్ముకుంటారు, అది కూడా చూసిండ్రా సారు? ఒక బాటిల్ బయట 25-30 రూపాయలు ఉంది, అక్కడ 60 రూపాయలు అమ్ముతున్నారు మజా ఆరెంజ్. అదే విధంగా చూస్తే 400 గ్రాములు ఈ బాటిల్ ఇక్కడేమో 30 రూపాయలు ఉంది. అదే పైన సినిమా హాల్లో మల్టీప్లెక్స్ లో 60 రూపాయలు అమ్ముతున్నారు. అదే థమ్స్అప్ బాటిల్ 1.25ది ఎంఆర్పి వచ్చేటప్పటికి 60 రూపాయలు ఉంది. అదే పైన మల్టీప్లెక్స్ లో 650 ml 120 రూపీస్ అమ్ముతున్నారు. మరి ఇంత చూసిండ్రు కదా, ఏం చేస్తున్నారు? కాబట్టి ధరల వ్యత్యాసాన్ని నియంత్రించాలి, చట్ట సవరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అగో చట్ట సవరణ అంటే మీరు కాదా సార్ చేసేది? ఎవరు చట్టం చేయాలి మరి ఇట్లా మందిని ముంచకుండా? కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గరగా ఉండేటువంటి విధంగా కేంద్రంలో చట్టంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేంద్ర పోలకి ఇడిచిపెట్టినావు అన్నట్టు ఇలా ముచ్చట, అదివారు దానికి ఇలా దందా ఇట్లా నడవాల్సిందేనా సారు? ఇది నియంత్రించడం కోసమే సెలెక్ట్ ఛానల్ ఇప్పుడు స్టాక్స్ అన్ని సీజ్ చేశాము. ఈ రాష్ట్రంలో సెలెక్ట్ ఛానల్ ఎక్కడ అమ్మినా స్టాక్ సీజ్ చేస్తాము, కేసులు పెడుతున్నాము. కేసులు పెట్టేటువంటి దాంట్లో కూడా ఫైన్ కూడా పెంచబోతున్నాం. ఇది మంత్రి సారు స్వయంగా చెప్తున్నా ముచ్చట. ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ టాకీస్లల్లా షాపింగ్ కాంప్లెక్స్ లలో నడుస్తున్న దందా ఇదంతా మంచిగానే ఉన్నది గాని చంద్రాల్ సారేమో సర్కారు మనదే అనుకుంటుంటే ఈ పుల్లారావు సారు కేంద్రంలో సర్కారు చట్టాన్ని చక్కగా చేయాలంటున్నాడు. మొన్న కూడా గిట్లనే చంద్రాల్ సారు కోకాకోలా కంపెనీలో పోయి ఓపెనింగ్ చేసి వస్తే ఆ కంపెనీ వాళ్ళు రాష్ట్రాన్ని ముంచుతున్నారని చెప్పిండు. ఈ ముచ్చట్లన్నీ వింటుంటే పత్తిపాటి ఏ పాటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నది అర్థం కాకుంటున్నది కదా. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. ఓర్ని కొత్త జిల్లాలలో ఇంకా జల్లారలేదుల్లా. జిల్లా వేస్తామని చెప్పి చేయకపోయే వరకు పట పండ్లు కొరుకుతున్నారు పరకాల పబ్లిక్. ఎమ్మెల్యే ధర్మారెడ్డి సారు ధర్మం తప్పి నడుస్తున్నాడని దారికి తెచ్చేటందుకు దారి మీదకి వచ్చి లొల్లి వేస్తున్నారు. నెరి ఈ 3 రోజుల సంది అయితే బాగా ముదిరిపోయిందిల్లా. పర్కాల జిల్లాలోల్లి పక్వానికి వచ్చి పలిగే కథ అవుతున్నది చూస్తుంటే. మా పర్కాలకి ఏం తక్కువైంది? పుండైందా, పుచ్చిపోయిందా, శివుడి కారుతాందా, సింగారంగ లేదా అని ఉద్యమం మోపు చేసిండ్రు పర్కాల పబ్లిక్. అయితే నిరుడు సర్కారు జిల్లాల గిల్లుడు షురువు చేసినప్పటి సందే మోపైంది పంచాది. పర్కాలను జిల్లా చేస్తానని చెప్పి చెయ్యిచ్చే వరకు శాతనైన కాడికి జంగులేపిండ్రు పబ్లిక్. మరి ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే ఎవరుకుంటారు చెప్పుండ్రి. వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం పక్కా పర్కాలనే ఉండాలి గాని ఎమ్మెల్యే సార్కు దగ్గర అవుతుందని మొగిల్ చెర్ల కాడ పెట్టుడే
చేసుడేందని ఫైటింగ్ కు దిగిండ్రు. మర్యాద కొద్ది జిల్లాని ఇస్తారా, లడాయి చేసి తీసుకోమంటారా అని అడుగుతున్నారు. ఇటువంటి తాలూకానే పక్కకు పెట్టి మొగిల్చెర్లకు కలెక్టర్ ఆఫీస్ తీసుకుపోతాను మన ఎమ్మెల్యే గారు మరి ఎందుకో పరకాలను సవతి తల్లిని ప్రేమ చూపెడుతున్నాడు. ప్రజలు మేధావులు అందరూ కూడా బాగా ముందుకొచ్చి దీన్ని ఉధృతం చేసి పరకాలను జిల్లా కేంద్రం గానీ లేకుంటే రెవెన్యూ డివిజన్ గానీ ఏర్పాటు చేయాలని అందరినీ కోరుకుంటాం. పరకాల మొక్కన ఎమ్మెల్యే జిందాబాద్ అంటే టిప్పర్ కిందేసి దొక్కేటట్టున్నారు. సందుల సందని ప్రతిపక్ష పోలు కూడా లడాయి కింద ఆసరైతున్నారు. ఇక నడి చౌరస్తాల ఫార్మాలిటీ ప్రకారం దిష్టి బొమ్మను కాల్చి కసి తీర్చుకున్నారు. సర్కారు దిష్టి బొమ్మ కాలుస్తే ఎవ్వరు ఊక్కున్నా గానీ పోలీసు వాళ్ళు ఊక్కుంటారా? లాఠీలు వచ్చి గెదిమి ఈపులు విమానం మోతలు మోగిచ్చిండ్రు. ఎమ్మెల్యే సార్కు తప్ప అందరికి పరకాలే జిల్లా కావాలని ఉన్నది కానీ ప్రశ్నిస్తే ఏడ ప్లగ్గు వీకి పవర్ ఆఫ్ చేస్తాడేమోనని బుగులు పెట్టుకున్నారట లోకల్ కార్ పార్టీ లీడర్లు. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. అబ్బా, మొన్నటి కాడ నుంచి వాట్సాప్ లో తిరుగుతున్న జోకులను చూస్తుంటే నిజమే అనిపించింది. గీ సీన్ మొల్ల డ్రగ్గులోళ్ళు గింతగాన నడుస్తుంటే గా రామ్ గోపాల్ వర్మ సారి ఏడికి పోయినట్టు. ఒకవేళ ఇదే కేసులో గా వర్మ సారే ఉండుంటే విచారణ ఎట్లా నడిచేది కావచ్చు. తప్పించుకోబోయిండు తీ అని అనుకున్నా గానీ ఆ ఒక గింతల్నే వర్మ సారే ఈ లొల్లిలో ఏలు పెట్టిండు. మరి ఆర్జీవీ సార్ అడుగు పెడితే కథ ఎట్లుంటది? ఫుల్ రక్తి కడుతున్నది. ఏహే ఇన్ని రోజులోగెత్తు ఇయ్యాలోగెత్తు అన్నట్టు నడిచింది డ్రగ్స్ కథ. పూరి సార్ కా నుంచి షురువు చేస్తే కెమెరా తీసే శ్యాము, యాక్షన్ చేసే సుబ్బరాజు, తరుణ్ గిట్లా ఎందరూ షిట్టు సార్ల ముంగట షిట్టింగ్ వేసినా ఇగో ఇంత రంజు రాలే. వన్స్ వర్మ సార్ ఏలు పెట్టిండు, ఎడల్ పెడల్ పైంది డ్రగ్స్ కథ. మరి రోజుల కమానంగా టీవీలలో వార్తలు చూసి ఏమనిపించిందో ఏమో గాని ట్విట్టర్లో లేకున్నా ఫేస్బుక్ లో ఫీజు వీకేసిండు సినిమాలను నిస్సారిస్తున్న ఎక్సైజ్ శాఖ వాళ్ళది. బడి పోరగాన్లు కూడా డ్రగ్స్ బగ్గ తింటున్నారని అంటున్నారు. వాళ్ళను కూడా ఇట్లనే కూసబెట్టి ఇషారిస్తారా? సినిమాలు ఏమన్నా అగ్వ దొరికిండ్రా? వెనక ముందు ఏం చూడకుండా మందిలో బదనాం చేసినట్ట పిలిపించుకునుడైంది, గంటల కమానంగా కూసబెట్టుకునుడైంది. మళ్ళా బయటికి వచ్చి మంచో చెడో చెప్పకుండా ఉండే వరకు టీవీలలో సినిమాలు నిల్వదీయబట్టే. మీరున్నారన్న ముచ్చట తెలవాలనే ఇట్లా చేస్తున్నారా? అలా పరువు తీస్తున్న మీడియాను ఆగబట్టలేరా? ఇదే నపేద సారు మీ పద్ధతి అని అకున్ సబర్వాల్ సార్ మీద సటైర్ వేసిండు రామ్ గోపాల్ సారు వర్మ స్టైల్లా. ఇంకో అడుగు ముంగటేసి అకున్ సార్ ను అమరేంద్ర బాహుబలిని చేసి రాజమౌళి సారుకు ఇంకో బాహుబలి సినిమా తీసుకోమని సలహా ఇచ్చిండు. ఇక చూడుండ్రి, ఎక్సైజ్ ఆఫీసర్లు ఆగుతారా? ఆఫీసర్లు ఆగే ఉన్నారు గాని రిటైర్ అయిన ఆఫీసర్లు మాత్రం అస్సలు ఆగుతలేరు. మా వాళ్ళ మీద గింత కారడం ఆడతాడా? కేసు పెడతాం, లోపటేస్తామని చిట్కెలేస్తున్నారు. సినిమా డైరెక్టర్ స్టైల్లో అధికారులను కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది సబర్వాల్ బొమ్మ కూడా వేసి ఏదో చూపిస్తున్నాడు, ఏదో ఏంటే బాహుబలి 3 అని. చాలా అభ్యంతరకాను. ఏ గిసోంటి వర్మ సార్ కాంతయ్య సారు. నేను ఎదురుగా రాయలసీమలో కడప జిల్లాలో పనిచేసేటప్పుడు అతను మీరు ఏం చేస్తారు సార్ అన్నాడు. నేనేం రాయలేదు, ఒకే వాక్యం రాశా. ఏం చేస్తారు సార్ అనే దానికి 3 ఏళ్ల జైలు శిక్ష పడ్డది. మరి ఈయన ఇంత మాట్లాడినప్పుడు ఒక డిఐజీ ఆఫీసర్ని, మా సిట్ టీవీని ఈ విధంగా మరి కించపరుస్తూ అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద మాట్లాడాడు. కాబట్టి డెఫినెట్లీ హీ విల్ బి అరెస్టెడ్, దెర్ ఇస్ నో డౌట్. ఓర్ నాయనో, చూసిండ్రా? వర్మ సార్ కు డ్రగ్స్ తోని సంబంధం లేకపోయినా డ్రగ్స్ కేసు తోటి ఈ తీరులో లింక్ పడ్డది అన్నట్టు. మరి అరెస్ట్ చేస్తారో చేయరో గాని అరెస్ట్ చేస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్ని టీవీలకు లైవ్ కనెక్షన్ ఇయ్యండి సారు. వర్మ ఫ్యాన్స్ తలుసుకుంటారు. వార్త సురు. అబ్బా, రైతులు మార్కెట్లలో వాడే తిప్పలు చిన్న ఉంటది అనయ్య. బస్తాలు పట్టుకొని పోయి పడిగాపులు కాయాలి. కొనే సేట్ల కోసం దేవుని కోసం ఎదురు చూసినట్టే చూడాలి. ఇక వాళ్ళు వచ్చి బస్తాలను వలగజీరి చూసి దానికి రేట్ అని చెప్తే దయాప్రాప్తం అనుకొని అమ్ముకోవాలి. అరే వేరే దిక్కు అమ్ముకుందామంటే కొనేటోళ్ళు ఉండరు. గా మార్కెట్లనే అమ్మాలి, గా వాళ్ళే కొనాలి. అందుకే అందరు కూడి ఒక్క మాటకొచ్చి రైతులకు కుచ్చు టోపి పెడుతున్నారు. ఈ రోజులు ఎన్నడు పోతాయో ఏమో. లోకంలో అందరికి అల్కగా ముంచేదందుకు దొరికేటోళ్ళు ఇవ్వాలంటే రైతు ఒక్కడేనా? అందుకే మార్కెట్లలో సిండికేట్ల దందాకు ముగుతాడేసే ఉపాయం చేయబోతున్నారట మార్కెటింగ్ శాఖ వాళ్ళు. గదే వీళ్ళే కొనాలి అనే రూల్ వీకేసి ఎవ్వరు ఎక్కడైనా కొనుక్కునేటట్టు రూల్ తయారు చేయబోతున్నారట. అంటే ఆ రూల్ తయారైతే మన పంటలు అమ్ముకోవాలంటే మార్కెట్ కే కొంటపోవడం అక్కర్లేదు. లైసెన్స్ తీసుకున్న ఏ దుకాణాల కన్నా పోయి అమ్ముకోవచ్చు. అంటే ఎవరు ఎక్కువ రేట్ ఇస్తామంటే వాళ్ళ దుకాణంలో అమ్ముకునేటట్టు ఉంటది. రైతుకు మస్తు లాభం అవుతుందానికి ఉపాయం
చేయాలని చూస్తున్నారట. ఆన్లైన్ లో కూడా కొనుక్కునేటట్టు చేస్తారట. ఇప్పుడు గోదాములు పెట్టుకున్న వాళ్ళు కూడా మార్కెట్ల లెక్క కొనుక్కునే సౌలభ్యం చేస్తారట. ఇదే అచ్చనా అంటే రండి బాబు రండి, కింటన్ అమ్మితే బోనస్ ఇస్తాం, 2 కింటన్లు అమ్మితే డబుల్ బోనస్ ఇస్తామని ప్రకటించే వ్యాపారులు దీంట్లోకి వచ్చి రైతులకు మంచి అవుతుందని ఉపాయం చేస్తున్నారట. కానీ ఎన్నడన్నా ఎప్పుడన్నా భూమిని నమ్ముకొని బతికేటోని బతుకును బుగ్గిపాలు కాకుండా చూసిన వాళ్ళు ఉంటారా? రైతు బాగుపడుతున్నాడంటే కండ్లు బగ్గ మండిపోవు. లక్షల దుకాన్లు పెట్టినా రైతును ముంచేదానికి జట్టు కడతారు కానీ రేట్లు పెంచుతారాను. సరే చేస్తే చేయనియండ్రి, చేసినాక ఏమవుతుందో చూద్దాం గాని. ఇప్పుడిప్పుడే సర్కార్ దవాఖాన్లు చక్కగా అవుతున్నాయని పబ్లిక్ అనుకుంటే మళ్ళా గదే మున్పడి తొవ్వల పోతున్నారు కదా. ఇక ఇంకా కొందరు బట్టవాజగాళ్ళు అయితే పైసల కోసం ఏమైనా తినేటట్టు తయారైనరు. ఇగో ఈ నల్గొండ జిల్లాల సర్కార్ దవాఖాన పనితనం చూడు ఎట్లున్నదో. ఏం డాక్టర్లు ఉన్నారులా, పానాలు కాపాడి దేవుళ్ళు అవుతారు అనుకుంటే మంది పానాలు తీసుకుపోయే యమబట్టులు అవుతున్నారు. రాత్రిపూట కవిత అనే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యేసరికి దేవరకొండలున్న సర్కార్ దవాఖానకు పట్టుకొని వచ్చిర్రు డెలివరీ కోసం. పేరుకు పెద్ద ఆసుపత్రి గాని పెద్ద డాక్టర్లు డ్యూటీలో లేనే లేరు. రాత్రిపూట నర్సులే పెద్ద డాక్టర్లు అవతారం ఎత్తి వచ్చిరని ఆపరేషన్ చేసి కవల పిల్లలను బయటికి తీస్తే పాపం అందులో ఒక పిల్లగాని పానమే పోయింది. అయ్యో భగవంతా, ఎంత పని అయిపోయాను. ఏమనాలి వీళ్ళను? మొన్న అట్లనే చెప్పినాం సర్కార్ దవాఖాన్ల పొట్ట స్వీపర్లే డాక్టర్ల లెక్క గ్లూకోజులు పెడుతుర్రని. ఇక ఇప్పుడు ఇది పానాలు పోయే కాడికి వచ్చినాక కూడా ఏం చేస్తున్నారు కావచ్చు మరి పెద్ద సార్లు. ఇక ఎన్నడు మారుతాయి చెప్పుర్రి సర్కార్ దవాఖాన్ల తరిక. సీఎం సారేమో సర్కార్ దవాఖాన్లకే వచ్చి డెలివరీ చేయించుకోవాలని చెప్తాడు. వీళ్ళ పనితనమేమో ఇగో గిట్ల పాడువాడే. రాత్రులు డ్యూటీ చేసే డాక్టర్లు ఏ వెలుగా పెడుతున్నట్టు పనెగ్గొట్టి, అయ్యా కేసీఆర్ సారు మీరు ఎన్ని కిట్లు పంపినా దవాఖాన్ల ఎన్ని తీర్ల మార్పులు తెచ్చినా లాభం లేదు సారు. సర్కార్ దవాఖాన్ల పనిచేస్తున్న డాక్టర్లకు ప్రైవేట్ దవాఖాన్ల మీద ఉన్న పాయిరం మీరు నెల ఇస్తున్న జీతం మీద లేదు సార్లు. జర మీరే గిసొంటోళ్ళ మీద నజర్ పెట్టి మళ్ళీ ఇంకొక పారి ఎవ్వరికి ఇట్లా కాకుండా చూసుకోవాలి. జర మీకు పుణ్యం ఉంటా సారు. పేదల పానాలు కాపాడుర్రి సారు, మీకు దండం పెడతాము. ఇప్పుడు సినిమాల ముచ్చట అంటే గా డ్రగ్స్ కేసులో ముచ్చట అనుకునేరులా కాదు, ముద్దుగుమ్మ సమంతమ్మ ముచ్చట. సమంత ముచ్చట అనగానే మస్తు హుషారుగా అనిపిస్తున్నది కదా కొంతమంది ముఖంలా. నేను కూడా ఎక్కువ ఆలస్యం చేయను, చూడురిగా. అబ్బా మస్తు నవ్వుతున్నది కదా సమంత. అక్కినేని నాగచైతన్య సార్ కూడా ఈ నవ్వు చూసే సమంత మేడం మాయల పడ్డట్టున్నాడు. అబ్బబ్బబ్బా ఏం నవ్వుతున్నది. నవ్వుడేనా మేడం? మీ లగ్గం ముచ్చటేమన్నా చెప్పేది ఉన్నదా? అక్టోబర్ 6th and 7th చాలా చిన్నగా ఉంటుంది. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ గెట్ టుగెదర్, సో ఇట్స్ గుడ్. అయ్యో మేడంకు లగ్గం గురించి చెప్పాలంటే సిగ్గు అనిపిస్తున్నట్టున్నది. మళ్ళా మస్తు నవ్వుతున్నది కదా. వరంగల్ కో పని మీద పోతే చూసేదానికి వచ్చిన అభిమానులకు నమస్తే పెట్టి అందరూ మంచిగా ఉన్నారా అని వల్కరించింది. కానీ చూసిండ్రా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నదో తెలుగు. మరి తెలుగు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టబోతున్నదని నాగచైతన్య సారే నేర్పించిండో నాగార్జున సారే ట్రైనింగ్ ఇప్పించిండో గాని తెలుగు పిల్లలెక్కనే తెలుగును కమ్మగా వలుకుతున్నదని మస్తు సంబరపడ్డారట అక్కడికి వచ్చిన సమంత మేడం ఫ్యాన్స్. పాటిన వస్తున్నది. కెమెరా అన్న జర బయటకు వెళ్ళి దిప్పు కెమెరాను. అవ్వో నీ సోకు సైకిల్ దొక్కో. చంద్రాలు సార్ అనుకుంటున్నావా? ఆ పోరలేంది ఆ గన్నులు పట్టుకున్నట్టు బిల్డప్ లేంది. ఇరవైనై తరలించినప్పుడు విఐపీలు ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఏడుస్తుంది. సెక్యూరిటీ గార్డులు ఉంటారని తెలియని బిత్తిరి దాంతో ఏం చెప్తాం రా? ఇట్లా తిరుగు ఏం చెప్తాం? ఇత్తడి బింద ముఖం దానా, ఇల్వ వస్తువు ఏం కనిపిస్తలేదే నాకాడ. ఇడ్లీ కుక్కర్ ఇజిల్ పేస్ దానా, నీ కండ్ల కచ్చి పడిందానే చూడు, ఒప్పిస్తలేదా? అవ్వా ఆఫ్టర్ ఆల్ టమాటాలకే గింత బిల్డప్ప. ఒట్టి మాటలు కట్టి పెట్టు. టమాటాలు నీకు ఆఫ్ట్రాలా? వెండి బంగారం వజ్రాలతోటి సరి సమానమైన అరుదైన ఈ టమాటాలు నీకు అలుసా?
సాయల టమాటా వేసుకొని తినే ఫేసు నువ్వు కిలో టమాటాలు తీసుకోవడానికే గింత బిల్డప్ప అక్కడ కూర్చొని ఒర్రుడు కదే బయట అంగట్లకు వచ్చి చూడు టమాటాల కంపెనీ పెడితే ఒక్క రోజుల్లో అంబారీ సార్ని అధిగమించొచ్చు తెలుసా చెప్తున్నదేంది ధర రేపు పొద్దుగాల పేపర్ లో చూసే తెలుస్తదే హైదరాబాద్ లో భారీ చోరీ ఓ ఇంట్లో జొర్రిన దొంగలు ఫ్రిడ్జ్ లకెళ్ళి కిలోన్నర టమాటాలు చోరీ అని హెడ్డింగ్లు చూస్తే నీ హెడ్ కు తెలుస్తదే ధరేంతో బాప్రే బంగారు తాకట్టు దుగ్నాలను టార్గెట్ చేసినట్టు టమాటాలున్న ఇండ్లను టార్గెట్ చేసిండ్రానే దొంగలు అందుకే కదా టైట్ సెక్యూరిటీ లేకుండా ఇసొంటి వాటిని సంచులలో తరలిస్తే ఇంకేమన్నా ఉన్నదా అంటే ఏటీఎం పైసలు తరలించినట్టు టైట్ సెక్యూరిటీ నడుమ తరలించాలంటావు టమాటాలను పచ్చిమిర్చిని జేబులో పైసలు లేకుండా నడుస్తుంది కానీ కూరల టమాటాలు లేకుండా నడుస్తుందనే నడవదు కదా ఫంక్షన్లు పెడితే కట్నాలకు బదులు టమాటాలు రాయించుకునేటట్టున్నావు కదా నువ్వు అరే బై దీనికి 1/2 కిలో టమాటాలతోటి సన్మానం చేయండిరా మంచి ఇగురం ముచ్చట చెప్పింది ఒక టమాటా ఇచ్చి మీదకెళ్ళి రూపాయి చదివిస్తే చాలు 101 రూపాయి అవుతుంది అంతేనారా అక్క 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 అదే చేతితోటి పూల బొక్కేకు బదులు కిలో పచ్చిమిర్చి కూడా ఇప్పియవే నీకు పుణ్యం ఉంటది పిచ్చిదానా గీతల పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా తెలియదే ఎట్టివాని దగ్గర కిలో టమాటాలు కొలువై ఉంటాయో అట్టివాడే ఈ తెలుగు నాట అసలైన శ్రీమంతుడు అని చెప్పిండు పచ్చిమిరపకాయలు ఉన్నాడు కూడా అని చెప్పలేదా ఆ ముచ్చట నువ్వే పెట్టుకో బ్రాకెట్లా క్లియర్ మంగ్లీ అరైవింగ్ ట్రాఫిక్ క్లియర్ ఓవర్ మేడం చలో బయట టమాటాల పచ్చిమిరపకాయల రేటు చూస్తే గిట్లనే ఉన్నదుల్లా యాలాడ తీసుకొని సెల్లులో చూసుకొని మురుసుకొని తినేటట్టే ఉన్నది ధర ఉంటేనేమో పిటాన పిరమే ఉంటున్నాయి లేకుంటేనేమో రోడ్ల మీద వారబోసే అంత చెడ షీప్ అవుతున్నాయి ఏం చేస్తాం 100 అన్నా కొంటున్నాం 500 అన్నా కొంటున్నాం మనకు ఆ తిప్పలు తప్పాయి కదా For more latest news updates, please subscribe to HMTV YouTube channel.